ప్రతిరోజూ వేల మంది భక్తులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి నగరం నుంచి రోజు దాదాపు 10,000 మంది భక్తులు వెళ్తుంటారని అంచనా. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వెళ్తున్నారు. హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ కారణంగా గంటపాటు నగరం దాటేందుకే సమయం పడుతోంది. హైదరాబాద్ దాటిన తర్వాత మరో 2 గంటలు ప్రయాణం. మొత్తంగా నగరం నుంచి యాదగిరిగుట్టకు 4-5 గంటలు ప్రయాణానికే పోతుంది. బస్సుల్లో, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్లాలంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. గంట సమయంలోనే 20 రూపాయల టికెట్తో యాదగిరిగుట్ట చేరుకోవచ్చు. ఘట్కేసర్ యాదగిరిగుట్ట ఎంఎన్టీఎస్ ట్రైన్ లైన్ డీపీఆర్ సిద్ధం చేశామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వెల్లడించారు. ఈ రైల్వే లైన్కు 650 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎంఎన్టీఎస్ రెండో దశకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 490 కోట్ల రూపాయలు బకాయి పడిందన్నారు. త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని ట్రైన్లు, ఎంఎన్టీఎస్లు నడుపుతామని స్పష్టం చేశారు. కాగా యాదగిరిగుట్టకు ఎంఎన్టీఎస్ ట్రైన్లు నడపాలని భక్తులు ఎప్పట్నుంచో సౌత్ సెంట్రల్ రైల్వేను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంఎన్టీఎస్ రెండో దశ పనులు కొనసాగుతున్నాయి. ఎంఎన్టీఎస్ ట్రైన్లు యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి స్టేషన్ వరకు పొడిగించాలని 8 ఏళ్ల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్కేసర్ వరకు ఎంఎన్టీఎస్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా 3వ లైను వేయాల్సి ఉంది. టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. తాజాగా డీపీఆర్ సిద్ధమవుతోందని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం తెలిపారు. ఈ ట్రైన్ పట్టాలెక్కితే జస్ట్ 20 రూపాయల ఛార్జీతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు.